గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం గ్లైకాలిసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాము. దీంట్లో గ్లైకాలిసిస్లో దీన్ని మనం ఈఎంపీ పాత్వే అని కూడా పిలుస్తామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో 10 స్టేజెస్ ఉంటాయి. ఆ 10 స్టేజెస్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనకి గ్లైకాలిసిస్ అనేది ఏమంటున్నాం? గ్లైకాలిసిస్ అంటే ఏదైతే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్ ఉందో ఇది ఫాస్ఫేట్ని తీసుకొని ఇది పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తున్నాము? ఈ గ్లైకాలిసిస్ ప్రాసెస్గా పిలుస్తున్నాం కదా. దీంట్లో ఫస్ట్ స్టేజ్ ఏం చెప్తామంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్ని తీసుకుంటుంది అనమాట, అబ్జర్వ్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఏటీపీ నుంచి ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్ని తీసుకుంటుంది అనమాట. ఫాస్ఫేట్ని తీసుకొని ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది గ్లూకోజ్ మాలిక్యూల్ ఏటీపీ నుంచి ఎవరిని తీసుకుంటుంది? ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటుంది అనమాట. ఫాస్ఫేట్ని తీసుకోవడం వల్ల ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ మనకి ఏటీపీ అదేవిధంగా ఏడీపీ కూడా ఉంటాయి. ఈ రియాక్షన్ అంతా కూడా జరగడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా మీరు ఈ మొత్తం టేబుల్ ఫామ్ చూసాం అనుకోండి, ఈ టేబుల్ ఫామ్ మనకి అర్థమైపోతుంది. సింపుల్ ప్రాసెస్లో ఏం చెప్తాము, గ్లూకోజ్ ఏం చేస్తుంది ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏడీపీ సహాయంతో ఏ విధంగా తీసుకుంటుంది అన్నది ఈజీగా మనం ఈ టేబుల్ ఫామ్ చూసి చెప్పేయచ్చు. కానీ మనం నోట్స్ రాయాలి కాబట్టి సింపుల్గా రాయడానికి, అలా సింపుల్గా రాస్తే నోట్స్ రాయడానికి అవ్వదు కాబట్టి ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఏం చేస్తామంటే కంపల్సరీ 10 స్టేజెస్లో ఆ టేబుల్ ఫామ్ వేసుకుంటాము. ఆ టేబుల్ ఫామ్ మనకి రిప్రజెంటేషన్ ఎలా ఈజీ రిప్రజెంటేషన్ చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ మాత్రం అసలు ఏ మాలిక్యూల్ దేన్ని తీసుకుంది, ఏ ఎంజైమ్ యొక్క సమక్షంలో ఏ ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అన్నది ఇక్కడ చూస్తాం అనమాట. నోట్స్ రాయాలి కాబట్టి ఇక్కడ చూస్తాం అనమాట. సేమ్ ఈ మనం నేర్చుకునే 10 స్టేజెస్ ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చుకున్నాం అనమాట. అంతే, టేబుల్ ఫామ్ ఏమో ఆ విధంగా 10 ఇస్తాము, ఇదేమో నోట్స్ రాయడం కోసం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. గ్లూకోజ్ ఏం చేసింది, ఏటీపీ నుంచి ఫాస్ఫేట్ తీసుకొని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ప్లస్ ఏడీపీగా కన్వర్ట్ అయింది. దీనికి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఉంది కదా, ఈ 6-ఫాస్ఫేట్ ఇది ఐసోమరేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ ఎంజైమ్ ఎవరమ్మా? ఎంజైమ్ వచ్చి ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్. ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్ ఎంజైమ్ యొక్క రియాక్షన్ వల్ల ఇది ఎలా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫస్ట్ ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లోనే గ్లూకోజ్ ఏం చేసింది, ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకొని ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది. దీనికి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేసింది. నెక్స్ట్ ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది మనకి ఫాస్ఫో హెక్సో ఐసోమరేజ్ యొక్క రియాక్షన్స్ వల్ల ఇది ఏ విధంగా కన్వర్ట్ అయింది, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది అనమాట. ఇది సెకండ్ స్టెప్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే థర్డ్ స్టెప్ అనమాట. ఇది
ఫాస్ఫేట్. ఇది ఒక ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. ఏటీపీని యూజ్ చేసుకొని ఇది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మార్పు చెందుతుంది అనమాట. ఫాస్ఫో దీనికి హెల్ప్ చేసేది ఎవరంటే ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్. ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ దీనికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఒక ఏటీపీని వినియోగించుకొని ఇది ఏ విధంగా కన్వర్ట్ అయిందమ్మా? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపిగా ఇది కన్వర్ట్ అయింది అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా ఇది కన్వర్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవడానికి ఇక్కడ హెల్ప్ చేసింది ఎవరంటే ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ అనమాట. ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ ఈ ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేసింది అనమాట. ఫాస్ఫో ఫ్రక్టోకైనేజ్ అనేది ఎంజైమ్ అనమాట. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఈ ఫ్రక్టో 1,6 బిస్ఫాస్ఫేట్ ఉంది కదా, ఈ ఫ్రక్టో 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ చర్యల వల్ల ఇది ఏమవుతుందంటే 3 కార్బన్ పరమాణువులు కలిగిన గ్లిజరాల్డిహైడ్ డైహైడ్రోఎస్టోన్ ఫాస్ఫేట్ గా చీలుతుంది అనమాట. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 1,6 బిస్ఫాస్ఫేట్ చర్యలు ఎవరి చర్యలు? ఆల్డోలేజ్ ఎంజైమ్ కూడా ఇదే. ఆల్డోలేజ్ చర్యల వల్ల ఇది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మరియు డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఈ ఆల్డోజ్ అనే ఎంజైమ్ చర్యల వల్ల మనకి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్యల వల్ల ఇదేమవుతుందంటే 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగిన 2 ట్రయోస్ ఫాస్ఫేట్స్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగిన 2 ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అవుతుంది. అది 2 ట్రయోస్ కార్బన్ మాలిక్యూల్స్ ఏ అంటే మనకి ట్రయోస్ ఫాస్ఫేట్స్ మాలిక్యూల్స్ ఏ అంటే ఫస్ట్ వన్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. ఇవి 2 ట్రయోస్ ఫాస్ఫేట్స్ అనమాట. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ చర్యల వల్ల ఇది ఏమవుతుంది? 3 కార్బన్ మాలిక్యూల్ కలిగిన 3 ఫాస్ఫేట్స్ మనకి 2 ట్రయోస్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఆ 2 ట్రయోస్ ఫాస్ఫేట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనమాట. 3 కార్బన్ మాలిక్యూల్ కలిగినవి ఇవి. ఒకటి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ సెకండ్ వన్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనమాట. డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్. ఇప్పుడు మనకి ఇది ఫోర్త్ కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇప్పుడు మనకి 2 వచ్చినాయి ట్రయోస్ ఫాస్ఫేట్స్, 2 వచ్చినాయి కదా. ట్రయోస్ ఫాస్ఫేట్స్ 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగిన ట్రయోస్ ఫాస్ఫేట్లు. ట్రయోస్ ఫాస్ఫేట్స్ అని ఎందుకు పిలిచాం వీటిని? 3 కార్బన్ మాలిక్యూల్స్ వీటిలో ఉన్నాయి.
గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లను 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదేవిధంగా డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ లో కూడా 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ట్రయోసి ఫాస్ఫేట్స్ గా పిలిచాం. కానీ ఇప్పుడు మనకి రెండు కూడా నెక్స్ట్ దాంట్లో పాల్గొన్నాయి అనుకోండి, నెక్స్ట్ రియాక్షన్ లో పాల్గొంటే ఇంకా పెద్ద ఈక్వేషన్ వస్తుంది. కానీ దీంట్లో రెండు పాల్గొనకుండా ఏమవుతుందంటే ఒకటి మాత్రమే, ఒక ట్రయోస్ ఫాస్ఫేట్ మాత్రమే దీంట్లో పాల్గొంటుంది అనమాట. అదేంటంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మాత్రమే నెక్స్ట్ రియాక్షన్ లో, అంటే నెక్స్ట్ స్టెప్ లో మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనమాట. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మాత్రమే తరువాత చర్యల్లో పాల్గొంటుంది అనమాట. అందువల్ల మనకి ఈ ట్రయోస్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయోస్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో మనకి ఐసోమరేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల దీన్ని ట్రయోఫాస్ఫేట్ అనే కదా పిలుస్తున్నాం. ఐసోమరేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇది ఏమవుతుందంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అదేవిధంగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు గ్లిజరాల్డిహైడ్, ఇది ఏదైతే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు ఉంది కదా, ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఇది డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు ఏదైతే ఉందో ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా చేంజ్ అవుతుంది అనమాట. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా. చూడండి ఇక్కడ 5th వన్ కదా, ఇది డైహైడ్రాక్సీ 3 ఫాస్ఫేట్. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనమాట. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఉంది కదా, దాన్నే మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఇక్కడ పాల్గొనేది మాత్రం గ్లిజరాల్డిహైడ్. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ దీన్ని ట్రయోస్ ఫాస్ఫేట్ గా పిలుస్తున్నాం కదా. ఐసోమరేజ్ చర్యలు జరగడం వల్ల ఏమవుతుందంటే ఇది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఫోర్త్ వన్ లో మనకి 2 ఉన్నాయి, ట్రయోస్ ఫాస్ఫేట్లు 2 ఉన్నాయి. కానీ నెక్స్ట్ చర్యల్లో పాల్గొనేది ఎవరంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. కానీ ఇక్కడ మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఉంది కదా, ఒక ట్రయోస్ ఫాస్ఫేట్ ఇంకొకటి ఉంది కదా. కానీ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కి వెంటనే రియాక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఐసోమరేజ్ ఎంజైమ్ యొక్క రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ యొక్క చర్యల వల్ల ఇది ఏ విధంగా కన్వర్ట్ అయిపోతుందంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా ఇది కన్వర్ట్ అవుతుంది. అసలు యాక్చువల్ గా గ్లిజరాల్డిహైడ్ చర్యల్లో పాల్గొంది, ఇది వేరేగా కన్వర్ట్ అవ్వాలి, వేరే యాసిడ్ గా కన్వర్ట్ అవ్వాలి. దానిలాగా ఎవరు కన్వర్ట్ అయ్యారు, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ చర్యల వల్ల ఇది తర్వాత మనకి ఇది ట్రయోస్ ఫాస్ఫేట్ అయిన డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది అనమాట. ఇది 5th వన్. నెక్స్ట్ 6th వన్.
నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్. ఆల్రెడీ మనకి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్తో కలిసి 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరేట్గా చేంజ్ అవుతుంది అనమాట. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరేట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంది కదా, ఇది ఫాస్ఫేట్తో కలుస్తుంది. ఫాస్ఫేట్తో కలిసి 1,3 మనకి బిస్-ఫాస్ఫోగ్లిజరేట్గా చేంజ్ అవుతుంది అనమాట. దీనికి ఎంజైమ్ ఎవరు హెల్ప్ చేస్తారంటే ఇక్కడ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ NADHతో మనకి మియాసిస్ డివిజన్ అవుతుంది అనమాట. డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ NADHతో ఇది మియాసిస్ డివిజన్ చెంది ఇది ఏం చేస్తుందంటే 1,3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఎవరితో రియాక్ట్ అవుతుంది మియాసిస్ డివిజన్? NADH NADతో. అది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 6th ఇది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే ఇది NAD అదేవిధంగా ఫాస్ఫేట్తో కలిసి ఇక్కడ మనకి డీహైడ్రోజనేజ్ అనేది ఎంజైమ్. డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనమాట. ఈ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఏమవుతుందంటే 1,3 ఇక్కడ మనకి మియాసిస్ డివిజన్ దేంతో అవుతుంది? NADHతో అవుతుంది అనమాట. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ప్లస్ NADH అండ్ H ప్లస్ హైడ్రోజన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మియాసిస్ ఐసోమర్ మనకి డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే NAD అదేవిధంగా NADHతో ఇది మియాసిస్ డివిజన్ అవుతుంది అనమాట. మియాసిస్ డివిజన్ అవడం వల్ల ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో అది 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అవుతుంది. ఏదైతే మనకి డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ మియాసిస్ డివిజన్ దేంతో అవుతుందామో NADHతో మియాసిస్ డివిజన్ చెందడం వల్ల ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఈ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏమవుతుందంటే ఆమ్లంలోని దీంట్లో ఫాస్ఫేట్ ఏమవుతుందంటే విడిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న ఫాస్ఫేట్ ఏమవుతుందంటే ఇది దీని నుంచి రిమూవ్ అయిపోతుంది. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో ఉన్న ఫాస్ఫేట్ దీని నుంచి రిమూవ్ అయిపోయి ఇది వచ్చి ADPకి యాడ్ అవుతుంది అనమాట. ATP నుంచి దీంట్లోంచి ఒక మాలిక్యూల్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏమవుతుంది, దీంట్లోంచి ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి అది వెళ్ళి ఎక్కడ అది వెళ్ళి యాడ్ అవుతుందంటే ఇది ADPకి వచ్చి యాడ్ అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్ కాస్త రిమూవ్ అయిపోయి వెళ్ళి ఎక్కడ యాడ్ అవుతుంది? ADPకి అక్కడ వెళ్ళి అటాచ్ అవుతుంది. యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ATP ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుంది? ATP అనేది ఫామ్ అవుతుంది. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ప్లస్ ADP.
ఇక్కడ హెల్ప్ చేసేది ఎంజైమ్ ఏంటంటే ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్. ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రియాక్షన్కి యూజ్ అయ్యే ఎంజైమ్ అనమాట ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్. ఇప్పుడు ఇది 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ప్లస్ ఏటీపీగా ఫామ్ అవుతుంది అనమాట. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. దీంట్లో ఉన్న ఒక ఫాస్ఫేట్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి ఎక్కడ యాడ్ అవుతుంది? ఏడీపీకి యాడ్ అవుతుంది. ఏడీపీకి యాడ్ అయ్యి ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ ఏటీపీగా ఫామ్ అవుతుంది అనమాట. సింపుల్గా ఏం చెప్తున్నాము? ఏటీపీగా ఫామ్ అయిపోతుందని చెప్తున్నాం. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో నుంచి ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయి ఏడీపీకి యాడ్ అయ్యి అది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అంటున్నాం. మరి ఇక్కడ మనం యాసిడ్ గురించి చెప్పుకోవాలి కాబట్టి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా చెప్తున్నాం అనమాట. ఇది ఇందులో యాక్చువల్గా ఇది 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇది ఏమవుతుంది? ఒక ఫాస్ఫేట్ పోయింది కాబట్టి ఓన్లీ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఇది కన్వర్ట్ అయిపోయింది అనమాట. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా. ఇప్పుడు ఈ రియాక్షన్ అంతా జరగడానికి యూజ్ అయిన ఎంజైమ్స్ ఏంటంటే ఫాస్ఫోగ్లిజరేట్ అండ్ కైనేజ్ అనమాట. ఫాస్ఫోగ్లిజరేట్ అండ్ కైనేజ్ ఎంజైమ్స్ ఇక్కడ హెల్ప్ చేస్తాయి అనమాట. ఇది 8th, ఇది 7th వన్. నెక్స్ట్ 8th 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఆమ్లం ఉంది కదా, గ్లిజరిక్ యాసిడ్ ఉంది కదా. ఇక్కడ మనకి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఫాస్ఫోగ్లిజరిక్ మ్యూటేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇది ఏమవుతుందంటే దీని చర్య వల్ల 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అనమాట. 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అనమాట ఇది ఈ చర్య వల్ల. ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. గ్లిజరిక్ యాసిడ్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏమవుతుంది? ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మనకి గ్లిజరిక్ మ్యూటేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇది ఎలా అవుతుంది? 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది అనమాట. 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. గ్లిజరిక్ యాసిడ్గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త మ్యూటేజ్ ఎంజైమ్ చర్య వల్ల 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th నెక్స్ట్ వన్ 9th వన్ వచ్చి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఉంది కదా. ఈ 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏమవుతుందంటే
నిర్జలీకరణం చెందుతుంది అనమాట. నిర్జలీకరణం చెంది ఇది ఏం చేస్తుందంటే ఫాస్ఫోపైరువిక్ పైరువిక్ ఆమ్లాన్ని మనకి ఇది శక్తివంతమైన ఆమ్లం ఏంటంటే ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. ఈ పైరువిక్ అనే శక్తివంతమైన ఆమ్ల పదార్థంగా ఏర్పడుతుంది అనమాట. దీంట్లో మనకి ఈనోలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది పైరువిక్ ఆమ్లం, అది కూడా ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. దీనికి ఎంజైమ్ హెల్ప్ చేసేది ఈనోలేజ్ అనమాట. ఈనోలేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇది ఈనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇది ఒక శక్తివంతమైన యాసిడ్గా ఫామ్ అవుతుంది. అదేంటంటే ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. ఏంటది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది ఇక్కడ మనకి ఈ 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఈనోలేజ్ సమక్షంలో ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మనకి నిర్జలీకరణం అనేది జరిగింది కదా. ఈ నిర్జలీకరణం మనకి మెగ్నీషియం ఫాస్ఫేట్ పాల్గొనేది ఈనోలేజ్తో పాటు Mg2+ లేదా ఇంకొకరు ఎవరు ఇక్కడ పాల్గొంటున్నారంటే చర్యలో మ్యాంగనీస్ కూడా చర్యలో పాల్గొనేది అనమాట. నిర్జలీకరణం జరిగేటప్పుడు మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ కానీ ఇక్కడ మనకి రెండు కూడా పాల్గొంటాయి అన్నమాట. ఓకేనా. 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఈనోలేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఇది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక శక్తివంతమైన ఒక యాసిడ్ అనమాట. నెక్స్ట్ 10th వన్ ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్. ఈ మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ నుంచి మళ్ళీ ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే ఏడీపీకి వెళ్ళి చేరుతుంది అనమాట. మళ్ళీ ఫాస్ఫేట్ ఏం చేస్తుంది ఏడీపీకి వెళ్ళి చేరడం వల్ల మరలా ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏడీపీకి చేరడం వల్ల మళ్ళీ ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏటీపీ ఫామ్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే మనకి పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అనమాట. పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం దీని నుంచి ఫాస్ఫేట్ వచ్చి ఎక్కడ చేరిందమ్మా ఏడీపీలో చేరింది. ఫాస్ఫేట్ అణువు వచ్చి ఏడీపీలో చేరింది. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ ప్లస్ మెగ్నీషియం హెల్ప్ చేస్తాయి అన్నమాట. పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇది పైరువిక్ ఆమ్లం లేదా ఏటీపీగా కన్వర్ట్ అయింది అనమాట. పైరువిక్ ఆమ్లం లేదా ఏటీపీగా కన్వర్ట్ అయింది. ఓకేనా. ఈ 2 మనకి పైరువిక్ యాసిడ్ ఏం చేసింది ఏదైతే మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం ఉంది కదా, ఈ పైరువిక్ ఆమ్లంలో ఉన్న ఫాస్ఫేట్ ఎక్కడికి చేరింది వెళ్ళి ఏడీపీకి చేరడం వల్ల
ఇది సింపుల్గా అయితే ఏటీపీగా కన్వర్ట్ అయిందంట. ఆ ఏటీపీ ముందు మరి ఇదంతా చెప్పుకోవాలి కాబట్టి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిందని చెప్పుకుంటున్నాను అనమాట. ఎవరు సమక్షంలో ఉంటే ఎంజైమ్ ఇక్కడ ఎవరంటే పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ అనమాట. ఎంజైమ్ ఏంటమ్మా ఇక్కడ పైరువేట్ కైనేజ్ అనేది ఎంజైమ్. ఈ ఎంజైమ్ యొక్క సమక్షంలో ఇది పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది అనమాట. పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం గుర్తుందా? గ్లూకోజ్ మాలిక్యూల్ ఏం చేస్తుంది? 2 పైరువిక్ ఆమ్లాలని ఇది ఏం తీసుకుంటుంది? ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక గ్లూకోజ్ అణు నుండి 2 పైరువిక్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయని స్టార్టింగ్లో చెప్పుకున్నాం గుర్తుందా? ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏం చేస్తుంది? 2 పైరువిక్ మాలిక్యూల్స్గా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం గుర్తుందిగా? అది ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మరలా ఏమొచ్చింది? పైరువిక్ యాసిడే వచ్చింది అనమాట. 10th స్టెప్లో మరలా ఏమొచ్చింది? పైరువిక్ యాసిడే. అంటే ఫస్ట్ గ్లూకోజ్ అణువు ఏం చేసింది? ఏటీపీ నుంచి ఫాస్ఫేట్ని గ్రహించడం చేత అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది కదా. ఇంకా అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి మరలా దాంట్లోంచి ఫాస్ఫేట్లు తొలగిపోవడం, మళ్ళీ అవి ఏడీపీకి యాడ్ అవ్వడం, ఏడీపీ మళ్ళీ ఏటీపీగా కన్వర్ట్ అవ్వడం, లాస్ట్కి ఇది పైరువిక్ యాసిడ్గానే కన్వర్ట్ అయింది అనమాట. పైరువిక్ యాసిడ్గానే కన్వర్ట్ అయింది. ఇది గ్లైకాలసిస్ యొక్క 10 స్టెప్స్ అనమాట. మనం టేబుల్ ఫామ్లో ఈజీగా ఆ విధంగా గుర్తుపెట్టుకుంటాం. టేబుల్ ఫాము ఈజీగా వేయడం కోసం ఏం చేస్తామంటే టేబుల్ ఫామ్ ఆ విధంగా వేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనకి గ్లూకోజ్ కాస్త ఇది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతా చెప్పేసుకున్నాం కదా. దీంట్లో మనకి ఆల్రెడీ సింపుల్గా ఎవరెవరే హెల్ప్ చేస్తారు ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా. అందుకే టేబుల్ ఫామ్ సింపుల్గా వేసుకుంటాం అనమాట. థర్డ్లో మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6 బిస్ఫాస్ఫేట్ కాస్త గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరెవరు హెల్ప్ చేస్తారో తెలుసు కదా. 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా? 8th వచ్చేటప్పుడు ఇది 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఈ 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్ కాస్త లాస్ట్కి వచ్చేటప్పటికి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. పైరువిక్ యాసిడ్ ఇంక ఇక్కడ మనకి ఏడీపీ మనకి ఇక్కడ ఎక్కడ యాడ్ అవుతుంది? ఏడీపీలో ఫాస్ఫేట్ తొలగిపోయిందో అవి మాత్రమే వేసుకుంటాం అనమాట. ఇక్కడ వేసుకునేది ఏంటి? ఏడీపీని యాడ్ చేసుకుంటాం అంతే. సింపుల్గా టేబుల్ ఫామ్ అయితే ఇలా వేసుకుంటాం. నోట్స్ రాసేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది నోట్స్లో రాస్తాము. నోట్స్ అంతా కూడా మనం ఈక్వేషన్ పార్ట్ వేసి నోట్స్ రాస్తాం. సింపుల్గా టేబుల్ ఫామ్ మాత్రం కంపల్సరీ ఈ విధంగా వేస్తాం అనమాట. ఇక్కడ ఏమి ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది, ఇంకేమి వెయ్యం. యాడ్ అయిన ఏటీపీ గురించి ఏడీపీ గురించి అదేవిధంగా రిమూవ్ అయిన ఫాస్ఫేట్స్ గురించి మాత్రమే ఇక్కడ వేసుకుంటాం. ఏ విధంగా కన్వర్ట్ అయింది మాత్రమే ఇక్కడ వేసుకుంటాం అనమాట. గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ 1,6 బిస్ఫాస్ఫేట్ కాస్త గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కాస్త 1,3 బిస్ఫాస్ఫో గ్లిసరిక్ యాసిడ్గా, అదేవిధంగా మనకి 8th ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 2 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త ఇది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఈ టేబుల్ ఫామ్ టోటల్గా. ఈ టేబుల్ ఫామ్ టోటల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. మధ్యలో మనకి 5th దాంట్లో 2 ట్రయాస్ ఫాస్ఫేట్స్ ఉంటాయి కదా. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఒకటి, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, అవి 2 అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 5లో మాత్రం 2 ఉంటాయి. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఒకటి, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, అవి 3 ట్రయోస్ ఫాస్ఫేట్స్ అనమాట. ఇది టోటల్గా సింపుల్గా మనం నేర్చుకున్న 10 స్టెప్స్ని ఏం చేస్తున్నాము? ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఇచ్చేసుకుంటున్నాం అనమాట. 10 స్టెప్స్ని సింపుల్గా ఇక్కడ టేబుల్ ఫామ్. ఈ టేబుల్ ఫామ్ ఈజీగా వేసేసుకొని ఇది ఉండాలి, ఈక్వేషన్ పార్ట్ ఉండాలి, ఈ టేబుల్ ఫామ్ ఉండాలి, 2 ఉండాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.